ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమ, మరొక సంవత్సరం మనం యూత్ సండేగా ఈ దినం ఆచరించుటకు దేవుడు చూపిన కృపలను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి వందనములు చెల్లిస్తూ, దేవుడు మన కుటుంబములను దీవించి మనకిచ్చిన బిడ్డలు వారు వయసులో ఎదుగుచు టీనేజ్ దాటి చదువులలో ఎలివేట్ చేయబడుతూ మన కుటుంబాలకు ఎంతో దీవెన, సంతోషం, గర్వం ఇచ్చే మన బిడ్డలతో కలిసి ఆరాధన చేయుటకు దేవుడు మనకిచ్చిన మరొక తరుణం కొరకు మరి దేవుడికి వందనములు చెల్లిస్తూ, ఇంతమంది యవ్వన బిడ్డలు మన మధ్య ఉన్నారు, ఎన్ని తలాంతులు మన బిడ్డలు కలిగి ఉన్నారు. ఈ ఆరాధనలో వారితో కలిసి వారి తలాంతులను ఎగ్జిబిట్ చేయడానికి, మనం కలిసి దేవుని స్తుతించడానికి తల్లిదండ్రులు, కంగ్రాచ్యులేషన్స్ టు యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పిల్లల్ని ఆరాధనకు పంపించారు. ప్రతి ఆదివారం కూడా ఈ బిడ్డలందరూ ఆరాధనలలో కనిపించాలని ఆ ప్రోత్సాహాన్ని నేను ఇస్తూ, మీరు కూడా తల్లిదండ్రులు ఇవ్వాలని కోరుతున్నాను. చదవబడినటువంటి వేద పాఠములలో నేను 3 యవనస్తుల గురించి ఈ ఉదయకాలం మీతో కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఒకటి యోసేపు, రెండవది దానియేలు, మూడవది యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చిన ఒక యవనస్తుడు. ఈ 3 యవనస్తుల గురించి నేను క్లుప్తముగా మీతో చెప్పి, మరలా 2వ ఆరాధన కొరకు కూడా మనం సిద్ధపడవలసిన అవసరత. మేము సేవ చేస్తూ ఉన్నటువంటి దినములలో ఒక పట్టణ సంఘంలో పని చేస్తూ ఉన్నాము. తల్లి పిల్లల చదువు కొరకని గల్ఫ్కి వెళ్ళిపోయారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. బోత్ ద గర్ల్స్. మమ్మీ ఒకసారి నాకు ఉత్తరం రాశారు, పాస్టర్ గారు, పిల్లలు, మా ఆయన మీ వాక్యము చాలా బాగా ఉంది, జాగ్రత్తగా నేర్చుకుంటున్నామని చెబుతున్నారు. ఐఎమ్ వెరీ గ్రేట్లీ థ్యాంక్ఫుల్ టు గాడ్ మీరు పాదిరిగా మాకు ఉండడం. దయచేసి మీకు సమయం దొరికినప్పుడు మా పిల్లల్ని దర్శించండి. ఆ ఉత్తరం వచ్చినాక ఒకసారి మేము ఆ ఇంటికి వెళ్ళాము, వితౌట్ ఇన్ఫార్మింగ్ దెమ్. ఇంటికి వెళ్ళిపోతే దేర్ ఆర్ 2-3 బాయ్స్ విత్ ద గర్ల్స్. వారు చాటింగ్ సంథింగ్. మమ్మల్ని చూసి ఆ అబ్బాయిలు వెళ్ళిపోయారు. మేము కొద్దిసేపు కూర్చొని వారితో మాట్లాడి వచ్చేసాము. ఒక 2-3 నెలలకు రిజిస్ట్రార్ ఆఫీస్ నుండి నాకు ఫోన్ వచ్చింది, పాస్టర్ గారు, మన సంఘస్థులో చెందిన ఒక గర్ల్ ముస్లిం అబ్బాయితో వచ్చారు వివాహం చేసుకోవడానికి, విల్ యూ హెల్ప్ దెమ్? తల్లిదండ్రులకు చెప్పినట్టు లేరు, మీరు కొంచెం చూస్తారా? మేము చూసే లోపలే వివాహం చేసేసుకున్నారు. ఒక సంతానం కలిగిన ఒక అబ్బాయి ముస్లిం ఆచార ప్రకారంగా మళ్ళొక వివాహం చేసుకున్నాడు. ఈ బాలిక డైవర్స్ తీసుకున్నది. లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ద ఫ్యామిలీ. పిల్లల క్షేమం కొరకు దూరదేశము వెళ్ళి తల్లి రాత్రి పగళ్ళు పిల్లల క్షేమం కొరకు సంపాదించడం, పిల్లలు ఇక్కడ ఇలా జీవించడం చాలా దుఃఖము కలిగించే ఇన్సిడెంట్ దట్ వాజ్ హ్యాపెన్. 2వ ఉదాహరణ, నేను మరలా ఇంకొక గ్రామ సంఘంలో పనిచేస్తూ ఉన్నాను. అక్కడ యవనస్తులు, నేను కాలేజీ నుండి వెళ్తానే 93 ఆ గ్రామానికి వెళ్ళా. నాతో కూడా ఎప్పుడు బాయ్స్ ఉండేటోళ్ళు, యంగ్ బాయ్స్. నేను 28-27 ఇయర్స్ ఓల్డ్. చాలామంది పిల్లలు నాతో కూడా ఉండేవారు. ఒక ఫాదర్ ఒకరోజు నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు, మా వాడి గురించి కొంచెం మాట్లాడండి, వాడు ఎప్పుడు నీ దగ్గరే ఉంటాడు కదా, మీరు చెప్తే వింటాడు కానీ ఏం మాట్లాడాలా అని అడిగాను. ఏం
బాగా చదువుకోమని చెప్పండి, సెటిల్ కామని చెప్పండి, మంచి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేయమని చెప్పండి. ఇది మా తల్లిదండ్రులంగా మా హృదయాల్లో ఉన్న ఆశ. సరేలే చెప్తలేండి అని ఒక రకమైన గర్వం నాకు కూడా. ఏ ఫాదర్ గాట్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ అని ఆ అబ్బాయిని ఒకరోజు కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నా. ఎట్లా ఏమి అనుకుంటున్నావు, డిగ్రీ చేస్తున్నావు కదా, అయినాక ఏం చదువుదాం అనుకుంటున్నావు, టీచర్ ఉద్యోగం కొరకు బాగా చదువు, సెటిల్ అవ్వాలా బాగా. కొద్దిసేపు విన్న తర్వాత మా డాడీ చెప్పమన్నాడు కదా ఇవన్నీ అని అన్నాడు. ఇంకా నేను డైరెక్ట్గా ఒప్పుకోలేదు. లేదులే విను నేను మాట్లాడేది అన్నా. మా డాడీని ముందు చక్కబడమని చెప్పు బాబు, ఆయన వలన మేము ఎంత అవమానం పొందుతున్నామో మీకు తెలియదు. లెట్ మై డాడీ రెక్టిఫై హిస్ లైఫ్. జాగ్రత్తగా జీవించమని చెప్పండి. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మారల్స్ టు ఇన్స్ట్రక్ట్ అస్. మాకు చెప్పడానికి, నైతిక విలువలు బోధించడానికి ఆయన దగ్గర ఏమీ నైతిక విలువలు, జీవితము లేదు. తన జీవితాన్ని క్రమం చేసుకోమనండి మొదట. వి నో హౌ టు లివ్ అని నా దగ్గర నుండి వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి వారలారా, యోసేపు, దానియేలు, మరొక యవనస్తుడు, ఇద్దరు పాజిటివ్ బలములు కలిగినటువంటి వారు. మూడవ వ్యక్తి, he had come to Jesus Christ with a genuine question. He had given a genuine answer, but he did not obey the answer. యోసేపు గురించి చదివినటువంటి మాటలు మీరు విన్నారు. ఆ అధ్యాయం పీక్ ఇన్ హిస్ లైఫ్. దేవుని దీవెనలు అత్యున్నత శిఖరాలలో కూర్చోబెట్టబడుతున్నటువంటి యోసేపు. రాజు తన రింగ్, తన వస్త్రాలు, ఆయన ప్రయాణం చేసే ఏమంటారు రథం తనకివ్వడం. హైయెస్ట్ బ్లెస్సింగ్స్, హైయెస్ట్ సిచ్యువేషన్, స్టాటస్ he reached. He was elevated. ఈ ఉన్నత శిఖరములలో అధిరోహించుతున్నటువంటి యోసేపు నడిచి వెళ్ళినటువంటి మార్గం ముళ్ళ మార్గం. శ్రమలు, అవమానం, హింస. మీ అందరికీ తెలిసినట్టుగా మేబీ అట్ ద టీనేజ్ 13-12 years ఏజ్లో బలవంతంగా అన్నలు ఐగుప్తు వెళ్తున్న వ్యాపారులకు అమ్మివేశారు. అమ్మివేయబడ్డానికి మునుపుగా యోసేపు న్యాయం కలిగిన వాడుగా, నీతి కలిగినటువంటి వాడుగా జీవిస్తూ అన్నల తప్పులను తల్లిదండ్రులకు తెలియచేస్తూ ఉన్నాడు. వారిని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కలలను, దర్శనములను పొందుతూ ఉన్నాడు. ఒక కళలో అన్నలు తనకు మొక్కినట్టుగా చెప్పాడు, వాళ్ళకు కోపం వచ్చింది. ఇంకొక కళలో తల్లిదండ్రులు కూడా మొక్కినట్టు చెప్పాడు, తండ్రి కూడా కోపడ్డాడు. వీడిక్కడుంటే మన ఆటలు సాగవు అని తమ్ముణ్ణి మరి చంపడానికి ప్రయత్నం చేశారు. మొదట నీళ్లు లేని బావిలో పడేశారు. ఆ తర్వాత మరలా కనికరంతో ఐగుప్తుకు వెళ్తున్నటువంటి వ్యాపారస్తులకు అమ్మివేశారు. దట్ వాజ్ వెరీ బ్యాడ్ డే ఇన్ హిస్ లైఫ్. బలవంతంగా తల్లిదండ్రులకు దూరం చేయబడ్డాడు. బలవంతంగా బాల్యంలో తల్లిదండ్రుల ఆప్యాయతలో పెరగవలసినటువంటి వాడు, చదువుకోవలసినటువంటి వాడు. ఎంతో బ్రైట్ ఫ్యూచర్ని వారు త్రుంచి వేసి పడవేశాడు. అక్కడ పోతిఫర్ ఇంటికి చేరాడు. మీరు ఆ వచనాలు అన్నింటిలో కూడా చూస్తే 40వ అధ్యాయం, 39వ అధ్యాయం ఆదికాండంలో యోసేపుకు దేవుడు తోడుగా ఉండేది. యోసేపును దేవుడు ఇలాగూ దీవించసాగాడు. యోసేపును దేవుడు ఇలాగూ
వృద్ధిపరచసాగాను అనే మాటలు మనకు కనిపిస్తాయి. అన్నలు రచించిన ప్రణాళికలు నాశనమును కలగచేసే ప్రణాళికలు. దేవుడు కలగచేసినటువంటి ప్రణాళికలు ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ ఆయన ఉన్నత శిఖరములను అధిరోహిస్తూ ఉన్నాడు. ఏ సెల్ఫ్ డిసిప్లైన్డ్ టీనేజ్ వయసులో సెల్ఫ్ డిసిప్లైన్ చాలా అరుదుగా మనం చూస్తాం. చాలా అరుదు. ఆ ఏజ్లో దే నీడ్ సమ్మన్ టు సూపర్వైజ్, సమ్మన్ టు లుక్ ఆఫ్టర్. లేకుంటే ప్రమాదపు మార్గాలలోకి వెళ్ళే ఆస్కారం. అన్నీ క్రొత్తగా కనిపిస్తాయి, అన్నీ ఆకర్షణగా కనిపిస్తాయి, రంగురంగులుగా కనిపిస్తాయి. ఇది చేస్తే ఏముంటుందో, ఇది చేస్తే ఏముంటుందో అన్న థ్రిల్ ఆ ఏజ్లో ఉంటుంది. మేము కూడా నడిచి వెళ్ళాము. బట్ హీ వాజ్ సెల్ఫ్ డిసిప్లైన్డ్. దెర్ వాజ్ నో సూపర్వైజర్ ఓవర్ హిమ్. హీ నోస్ how to discipline himself. He knows how to monitor his life. తన జీవితాన్ని ఎలా క్రమపరచుకోవాలో, తన జీవితాన్ని ఎలా సరియైన మార్గంలోకి వెళ్ళాలో, తల్లిదండ్రుల నుండి దూరం చేయబడే నాటికే నేర్పింపబడ్డటువంటిది యవ్వనస్తుడు. యూదుల సాంప్రదాయంలో బిఫోర్ దే అటైన్ 13 years ధర్మశాస్త్రం అంతా కూడా కంటత చెప్పాలి. ధర్మశాస్త్రము మీద వ్యాఖ్యానము చేయగలగాలి. అంత డిసిప్లైన్గా పిల్లలకు నేర్పిస్తారు. అపార్ట్ ఫ్రమ్ దేర్ సెక్యులర్ ఎడ్యుకేషన్, వారి విద్యకు బయటగా దేవుని వాక్యాన్ని ప్రతి బిడ్డకు నేర్పించుకుంటారు వారు తల్లిదండ్రులు. ఇది మన కుటుంబాల్లో చాలా కొదవగా ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. పిల్లలు నిష్ఠాతులు గ్యాడ్జెట్స్లో వాడడంలో, కంప్యూటర్, సెల్ ఫోన్. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటాం, వాళ్ళు అమెరికాలో ఉండే ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటారు. మీ ఇద్దరే కూర్చొని దే ఆర్ కేపబుల్ ఆఫ్. యోసేపుని తల్లిదండ్రులు ఈ ప్రమాదం వస్తుందని వారు భావించలేదు, కానీ ప్రమాదం కొరకు సిద్ధపరిచారు. He was trained to face any circumstances. ఎన్ని కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కోగలిగినటువంటి పరిణతిలోనికి పిల్లల్ని తల్లిదండ్రులు చాలా చిన్న వయసులో సిద్ధం చేశారు. వాడికి ఎక్కడున్నా పర్వాలేదండి, దేవుడి సంరక్షణలో ఉన్నాడు, ఎక్కడున్నా పర్వాలేదు, మాకేం భయం లేదు ఆ బిడ్డ గురించి అని చెప్పుకొనగలిగిన స్థితిలోనికి యోసేపు ఎదిగిపోయాడు. ఫరో ఇంటిలో స్టీవర్డ్గా ప్రవేశించాడు. వితిన్ నో డేస్ ఆ ఇంటిలో హీ బికేమ్ ఫేమస్. ఇంటిలో వారందరూ కూడా తన మీద ఆధారపడగలిగినటువంటి స్టేటస్లోకి తనను తాను హెచ్చించుకున్నాడు. ఎవ్రీబడి స్టార్టెడ్ డిపెండింగ్ అపాన్ హిమ్. ఇవ్వబడిన ప్రతి చిన్న బాధ్యతని చాలా అందంగా చేయడం ప్రారంభం చేశాడు. అబ్బా, ఇంత చక్కగా చేయగలరా ఈ పని? ఇంటిని శుభ్రంగా చేయి, ఉన్నవే ఏవేవి ఎక్కడ ఉండాలో పెట్టు అని యోసేపు చెప్తే పెట్టడం మాత్రమే కాదు, ఇంటిని అందంగా అలంకరించడం ప్రారంభం చేశాడు. తనకివ్వబడిన ప్రతి చిన్న పనిని కూడా మనసు పెట్టి శ్రద్ధతో చేయడం ప్రారంభం చేశాడు. అందంగా చేయడం ప్రారంభం చేశాడు. చుట్టూన్న వారికి ఆశ్చర్యం కలిగించే రీతిగా ఫిల్డ్ విత్ టాలెంట్స్. He could exhibit all the talents for the betterment of the family. తనున్న ఇంటి క్షేమం కొరకు, వృద్ధి కొరకు తన తలాంతులను వాడడం ప్రారంభం చేశాడు. పోతీఫరు భార్య నుండి శోధన ప్రారంభమైంది. ఎదుగుచూ ఉన్నాడు. ముళ్ళ తుప్పలు ఆయన నలిచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఒకరు తనతో చాలా ప్రేమగా మాట్లాడడం ప్రారంభం చేశారు. ఒకరు తన యోగక్షేమములు అడగడం ప్రారంభం చేశారు. ఒకరు తన పర్సనల్ నీడ్స్ని చూడడం ప్రారంభం చేశారు. బట్ హీ ఐడెంటిఫైడ్ దట్ యాజ్ ఎ టెంప్టేషన్. ఇది యవనస్తులారా మనకు అవసరం, మీకు అవసరం. శోధన చాలా ఆకర్షణగా, అందంగా,
తీపిగా వచ్చేస్తుంది. అయ్యో ఇది శోధన నాకు తెలియదే, లేకుంటే జాగ్రత్తగా ఉండేటోని, అయ్యో అని అనుకునే లోపుగానే ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. బట్ హీ వాజ్ వెరీ అలర్ట్. He identified temptation as a temptation. That's all. శోధనని శోధనగా గుర్తించగలిగినటువంటి మెలకువ, పరిణతి. ఓ పాస్టర్ గారు నాతో చెప్తున్నాడు, నాకు 2 పిల్లలు, సునీల్. పెద్దోడు కొంచెం ఏమంటారు, అందాల, అందరినీ నమ్మేస్తాడు, అన్నీ వెళ్ళిపోతాడు, మళ్ళా కొంచెం జాగ్రత్త పెట్టాలా. చిన్నోడు ఉన్నాడు చూసావా, వీడు ఆవలించకముందే పేగులు లెక్క పెడతాడు. ఓకే, అది అవసరం యవన పిల్లలకి. యు నీడ్ టు బి వెరీ అలర్ట్ ఇన్ యువర్ లైఫ్. యోసేపు చాలా అలర్ట్గా ఉన్నాడు. ఎటువైపు నుండి కష్టం వస్తుందో అని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడతా ఉన్నాడు రోజు కూడా. దట్ ఈస్ వై she has been continuously tempting, he has been continuously resisting. ఒకవైపు నుండి శోధన ఒకరోజు వచ్చి ఆగిపోలేదు, కొనసాగుతూనే ఉన్నది. ఈయన ఒకరోజు దేవునిపైన ఆధారపడి ఆపివేయలేదు, కొనసాగిస్తూనే ఉన్నాడు దేవునిపైన ఆధారపడ్డాడు. కంటిన్యూస్లీ డిపెండింగ్ అపాన్ గాడ్ అండ్ రెసిస్టింగ్ ద టెంప్టేషన్. చేతగాలేదు, పారిపోయాడు. దానిని నేరముగా ఆమె కథ అల్లి చెరసాలలో వేయించింది. చూసినోడంతా అవమానంగా మాట్లాడుతూ ఉన్నారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడు వీడు, పాలు దాగి అమ్మ ఎదను కొట్టాడు వీడు అని క్రూరంగా మాట్లాడుతూ ఉన్నారు యోసేపు ఎదుటనే. మనము చేయని తప్పులు చేసినట్టు చెబుతారు, కథలు అల్లుతారు. నిజంగా ఆ కథలు చూస్తే ఆశ్చర్యమవుతుంది, ఇంత చక్కగా అల్లగలరా అని. ఈమె బాగా కథలు లేదు. భర్తను తిట్టడం ప్రారంభం చేసింది. ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టేవాడు చూద్దురా ఏం చేశాడు. ఎటనో చంపలేదు యోసేపుని, చంపించాడు అనుకోండి, దేవుడు చెరసాలలో వేశాడు. చెరసాలలో ఉండగా దేవుడు యోసేపు తోడుగా ఉండేను అని రాశారు దేవుని వాక్యంలో. వేరెవర్ హీ మే బీ, వాట్ ఎవర్ మే బీ ద పనిష్మెంట్స్ హీ అండర్వెంట్, దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని తోడును విడిచిపెట్టలేదు. కొన్నిసార్లు ఎవరైనా మన మీద నేరం మోపినప్పుడు ఆ నేరములతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. దేవా, ఎందుకు ఈ నేరాలన్నీ మోపుతున్నారు, నేను చేయలేదే, ఒకవేళ చేసింటే క్షమించంటాం మనం. యోసేపు దేవుని సన్నిధిలో ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని ఎదుర్కోవడానికి ప్రార్థనపై ఆధారపడుతూ ఉన్నాడు. చెరసాలలో నుండి ఇదిగో 41వ అధ్యాయంలో రాజు ప్రక్కన సింహాసనములో కూర్చోగలిగిన సిచ్యువేషన్లోకి గాడ్ బ్లెస్డ్ హిమ్. దేవుడు నిచ్చెనేశాడు, ఒక్కొక్క మెట్టు ఎక్కించాడు. యోసేపు గురించి ఒక వ్యాఖ్యానం ఏం రాశారంటే, ఈజ్ ఎ ప్రోటోటైప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని పోలిన పాత నిబంధన యేసు. అన్నలు, నాన్న అందరూ ఎదురొచ్చడిపోయిన ఆదివారం నేను వాక్యం చెప్పాను. అందరినీ క్షమించాడు. క్షమిస్తూ అన్న మాటలు వాళ్ళ హృదయాలని కత్తులు కాదు, గుదియలతో పొడిచి వేశాయి. నన్ను శిక్షించడానికి, చంపడానికి మీరు చేసిన పనులన్నింటినీ గురించి చింతపడవద్దు, అవి మన కుటుంబ దీవెన కొరకే దేవుడు చేశాడు. నన్ను ఎన్ని శ్రమలు పెట్టారో, ఎన్ని కన్నీళ్లు కార్చానో, వీటన్నిటిని బట్టి మీరు చింతపడవద్దు, ఇవి మన కుటుంబ క్షేమం కొరకు పెట్టుబడిగా దేవుడు మార్చాడు. ఇంత విలువైన ఆత్మీయ ఎదుగుదల యోసేపులో ఇతర కుటుంబీకులను సవాలు చేస్తూ ఉన్నారు. తర్వాత దానియేలు పుస్తకంలో మనం గమనించినప్పుడు నెబుకద్నెజర్ రాజు 430 సంవత్సరాల పూర్వం, క్రీస్తుకు పూర్వం, బబులోను రాజ్య అధిపతి యెహోయాకీను రాజుగా ఉన్నాడు. దాడి చేశాడు, నాశనం చేశాడు, రాజును చెరపట్టి తీసుకుపోయాడు.
చాలా వేల మంది ఇశ్రాయేలు ప్రజలను చెరపట్టి తీసుకొని వెళ్ళినటువంటి వారిలో కొంతమంది యవ్వనులను తీసుకొని వెళ్ళాడు. ఆలయాన్ని కూల్చివేశాడు. ఆలయ ఉపకరణములను తీసుకొని వెళ్ళాడు. ఆలయ ఉపకరణములను కరిగించకుండా అట్లనే తన ఇంటిలో వాడుతూ ఉన్నాడు. ఆయన చెప్పాలనుకుంటున్న పాఠం ఏంటంటే, మీ రాజ్య అధికారాన్ని నలిపివేయగలను, నాశనం చేయగలను, మీ మతాన్ని, మీ దేవుడిని కూడా నాశనం చేయగలను అని గర్విస్తూ తన ఇంటిలో తీసుకొని వెళ్ళిన యవనస్తులని తనతో కూడా భోజనం చేసే ఆధిక్యత ఇచ్చాడు. రాజు ప్రక్కన కూర్చుంటారు, 3 పూటల కూర్చొని తింటారు వీళ్ళు. రాయల్ ఫుడ్, రాయల్ రేషన్ was given to them. That was highest honor in their life. బానిసలుగా కొనిపోబడినటువంటి ప్రజలకు ఇంత ఆధిక్యత ఇవ్వడం ఎక్కడ కనిపించదు. ఎందుకు? వీరిని ఆయన జ్ఞానవంతులుగా భావించి వారిని ప్రత్యేకంగా తరబీదు ఇస్తూ తన పరిపాలనలో అనేకమైనటువంటి విప్లవాలు తీసుకొని వచ్చి వీరిని ఆ పరిపాలనలో వాడుకోవాలని ఆశపడుతూ బబులోనులో ఉన్నటువంటి అన్ని విద్యలు నేర్పించడం ప్రారంభం చేశాడు. దానియేలు ఒకరోజు లేచి పనివారితో చెబుతా ఉన్నాడు, ఈ ఆహారం నేను తినను, నాకు ఈ ఆహారం కాకుండా శాఖ ధాన్యాలు ఇప్పించాలి. నేను అనుకుంటున్నాను, ఈ మాట అనడానికి ముందు రాత్రి రూమ్లో చాలా డిస్కషన్ జరిగిందచ్చు. అందరినీ కూర్చోబెట్టుకొని ఒక గుంపు చేసి మాట్లాడిండొచ్చు. వద్దు ఈ ఆహారం మనకు, నువ్వు చెప్పు అంటే, లేదు నేను చెప్తా అని దానియేలు ముందుకు వచ్చాడు. ఎందుకు వద్దు? వెరీ డెలిషియస్ ఫుడ్ వాజ్ ఆఫర్డ్, ఏ హానరబుల్ పొజిషన్ వాజ్ ఆఫర్డ్. ఎందుకు వద్దంటున్నావు? ఎందుకు వద్దనుకుంటున్నావు? దానియేలు హృదయంలో అక్కడ వ్యాఖ్యానం చదివితే చాలా ఆశ్చర్యమైంది. ఏ జెన్యూన్ డెసిషన్ హి వాస్ టేకింగ్. ఈయన మనసంతా ఎలాగుందంటే జాతీయతా భావము చేత నింపబడినటువంటి వాడు. నా రాజ్యము నాశనము చేయబడినది, నా తల్లిదండ్రులు, నా పెదనాయన పెద్దమ్మ, నా గ్రాండ్ పేరెంట్స్ చంపబడ్డారు, వృద్ధులుగా వాడు విడవబడ్డారు, ఆ ఇళ్లలో ముళ్ళ తుప్పలు మొలిచాయి, కోటగోడలు కూల్చేశారు. అక్కడి నుండి తీసుకొని వచ్చిన డబ్బు ఇక్కడ భోజనపు బల్ల మీద ఆహార పదార్థాలు, విలాసవంతమైన ఆహార పదార్థాలుగా అవి మార్చబడ్డాయి. దాని వెనుక నా ప్రజల రక్తం ఉన్నది. ఎంత ఆలోచన చేశాడు! నిజంగా ఆశ్చర్యమైందండి. నా ప్రజల రక్తము, నా ప్రజల శ్రమ, నా ప్రజల అవమానం, నింద, చంపబడినటువంటి బ్రూటల్ కిల్లింగ్ ఇక్కడ ఆహారంగా పెడితే తినాలన్నా, ద్రాక్షరసం ఇస్తే త్రాగాలన్నా, జాతీయత భావం చేత నింపబడ్డాడు. తన ప్రజల శ్రమ ఆయన హృదయాన్ని దుఃఖంలోనికి నెట్టివేసింది. ఏ ఇంటిలో అయినా మరణం జరిగినప్పుడు మీరు బిర్యానీ చేసుకొని వెళ్ళండి, డెలిషియస్ ఫుడ్ తీసుకొని వెళ్ళండి, వాళ్ళకి తినడానికి మనసు రాదు, తినలేదు. ఆహారాన్ని చూసి ఆకర్షించబడి ప్లేట్లో పెట్టుకోవచ్చు కానీ నోట్లోకి వెళ్ళదు. ఆ దుఃఖం అలా చేస్తుంది. దానియేలును ఆ దుఃఖం అలా చేస్తూ ఉన్నది. ఆ దుఃఖంలో ఆయన ఆహారాన్ని వద్దు అన్నాడు. యూదుల జాతిలో ప్యూరిటీ చాలా ప్రాముఖ్యమైనది. ప్యూరిటీ మీరు లేవియా కాండంలో చూస్తే ఫుడ్ గురించినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ మీకు కనిపిస్తాయి. ఏ ఆహారాన్ని తినాలా, ఏ ఆహారాన్ని తినకూడదు, చాలా నిష్ఠ మీకు కనిపిస్తుంది. వీళ్ళ మరొక ఆలోచన ఏంటంటే, యూదులము మేము చిన్న జాతి,
మా పవిత్రతను మేము కాపాడుకోవాలి. మా జాతి ఉనికిని భద్రపరచుకోవాలి. నేను మీకు ఇంతకుముందు గురించి చెప్పాను. మేము ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు ఒక రబ్బీ చెప్తా ఉన్నాడు, మా పిల్లలకి డే 1 నుండి కూడా మేము నేర్పించుకునే ఒకే ఒక సత్యం ఏంటంటే, మనము చిన్న జాతి, నాశనము చేయడానికి చుట్టూ శత్రువులు ఉన్నారు. మనలను మనము భద్రపరచుకోకపోతే నాశనం అవుతాము. మన ఉనికే లేకుండా పోతుంది. మనం ఉనికి కొనసాగించాలంటే దైవ భక్తి కొనసాగాలి. మన ఉనికి కొనసాగాలంటే దేవుని సంరక్షణ చేతులు మన చుట్టూ ఉండాలి. మన చుట్టూ ఉండాలంటే మన హృదయాల్లో భక్తి ఉండాలి. మన హృదయాల్లో ధర్మశాస్త్రాన్ని పాటించాలనే నిష్ఠ ఉండాలి. 21st సెంచరీలో రబ్బీ చెప్తున్న మాటలు ఇప్పటికీ వారిలో ఆ నిష్ఠ ఉన్నది. దానియేలులో వ్యక్తిగతంగా ఆ నిష్ఠ 100కి 100 పాలు తల్లిదండ్రులు ఇన్కల్కేట్ చేశారు. ఎక్కడికన్నా వెళ్ళిపోండి, మీ మత నిష్టను, యెహోవా దేవుని ఎడల ప్రతిష్ఠిత జీవితాన్ని, నాజీరు చేయబడినటువంటి జీవితాన్ని, విశ్వాసాన్ని, భక్తిని వదిలిపెట్టవద్దు. మనము ఏ వానకు ఆ గొడుగు పడతాం, ఏ సంస్కృతికి వెళ్తే ఆ సంస్కృతిని నేర్చేసుకొని అది ఫ్యాషన్ అని చెప్తాం. డైల్యూట్ చేయబడతాం మన విశ్వాసంలో, మన విలువలలో. బట్ నెవర్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ జూ. తల్లిదండ్రులు ఎంత నూరిపోసారంటే, నువ్వు ఎక్కడున్నా పర్వాలేదురా, యెహోవా దేవుని వదిలిపెట్టవద్దు. నువ్వు ఎక్కడున్నా పర్వాలేదురా, ఆహారపు అలవాట్లలో కాంప్రమైజ్ అవ్వద్దు. అలా భద్రంగా మనల్ని కాపాడుకుంటే తప్ప మనము జాతిగా భద్రపరచబడము. లేకపోతే అక్కడున్న స్త్రీలను వివాహం చేసుకొని, అక్కడున్న దేవతలను పూజిస్తూ, అక్కడున్నటువంటి ఆచార సాంప్రదాయాలను మునిగి తేలుతూ యెహోవా దేవుని మర్చిపోతే మన జాతి ఉనికి ఏం కావాలి? యూదుల బబులోనులో ఆ దినాల్లో అట ఫుడ్ ఆఫ్ ఫెస్టివిటీ, ఆహారాన్ని ఒక పండుగగా ప్రదర్శన చేస్తారు. ఇప్పుడు కూడా ఉంది మనకి. ధనవంతుల పెళ్ళిలోకి వెళ్తే కదా, మీరు ఎప్పుడన్నా వెళ్ళరా? డిష్లు కౌంట్ చేయడానికి గంట పడుతుంది. ఓకే, అన్నీ చేసి పెడతారు. బబులోనులో ఉన్నటువంటి వీరికి కూడా ఆ సాంప్రదాయం ఆ దినాల్లోనే ఉన్నది. ఎ బ్యాంక్వెట్ ఈజ్ లైక్ ఎ ఫెస్టివల్. ఆ బ్యాంక్వెట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, వేరే దేశాల నుండి పట్టుకొని వచ్చినటువంటి ఖైదీలని ప్రదర్శన చేస్తారు, చూపిస్తారు వాళ్ళ ఎదుట. వీళ్ళని అందరినీ పట్టుకొని వచ్చాం, చూడండి, వీరు మనకు బానిసలు. నా రాజకీయ అధికారాన్ని ఐ ఎక్స్టెండెడ్ యూదా రాజ్యం మీద కూడా. ఇదిగో తీసుకొని వచ్చిన బానిసలను చూడండి అంటూ చూపిస్తారు. దానియేలు he felt it's an insult into his life. మా జాతిని నీవు నష్టపరుస్తూ, నీవు అవమానపరుస్తూ ఈ విందు మమ్మల్ని తినమని అడిగితే దీనికన్నా మించిన అవమానం కలేదు అంటూ దానిని వ్యతిరేకించాడు. మీరు గమనిస్తే యోసేపు చేసిన ఈ నిర్ణయంలో దేవుడు పాలు పంపులు పొందాడు. గాడ్ ఇన్వాల్వ్స్ ఇన్ హ్యూమన్ డెసిషన్. యోసేపు దానియేలు చేసిన ఈ నిర్ణయంలోనికి దైవము దిగి వచ్చి ఈజ్ అప్హోల్డింగ్ డానియల్. తన ఇమ్మీడియట్ అధికారి హృదయాన్ని దానియేలు నిర్ణయం పట్ల ఒప్పుకునేవాడుగా, నిర్ణయాన్ని అంగీకరించేవాడిగా దేవుడు చేయగలిగాడు. తర్బీత్ అయిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ జరిగితే ఫస్ట్ 4 ర్యాంక్స్లో వీరు నిలబడ్డారు. దానియేలు గాట్ ఫస్ట్ ర్యాంక్. When you begin to honor God in your life, reciprocally God also will honor your life. మనము మన జీవితాలలో దేవుణ్ణి మహిమపరచడం, ప్రాముఖ్యత ఇవ్వడం, మొదటి స్థానం ఇవ్వడం ప్రారంభం చేస్తే దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని ప్రథమమైనటువంటి ఉన్నత స్థితిలోనికి తీసుకువెళ్తాడు. చివరి యవ్వనస్తుడు యేసు ప్రభుల వారితో మాట్లాడుతూ ఉన్నారు.
అయ్యా నిత్య జీవానికి నేను వెళ్ళాలంటే ఏం చేయాలి? నువ్వు నిత్య జీవం గురించి చెప్తున్నావే, కొత్త బోధ చెప్తున్నావు, ఏం చేయాలా? యేసు ప్రభుల వారు అన్నారు, ఏంటి నన్ను కొత్తగా అడుగుతున్నావు? ఇంటికి వెళ్ళిపో, ధర్మశాస్త్రాన్ని పాటించు. యుడ్ లైక్ టు షో ఆఫ్ హిమ్సెల్ఫ్. నేను బాల్యం నుండే ధర్మశాస్త్రం పాటించున్నాను. ఇది ఈ యవనస్తుడికి ఒకటే కాదు, ఏ యవనస్తుని అడిగినా కూడా వాళ్ళు అదే ప్రశ్నకు జవాబు చెప్తారు. బాల్యం నుండి దేవుని వాక్యము పైన మా జీవితాల్ని కట్టుకుంటున్నాం, అయినా కూడా నాలో ఒక అసంతృప్తి ఉన్నది. నిత్య జీవానికి వెళ్తానా లేదా? మీకు మార్కు సువార్తలు, ఇతర సువార్తల్లో కనిపిస్తుంది. యేసు ఆ యవ్వనుడి వైపు చూచి కనికరపడి, అంటే ఇంతవరకు కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నాడా ఏంటి యేసు ప్రభు? కొంతమంది మాటలు మాట్లాడుతుంటే ఇంకా కళ్ళు మూసుకుంటారు. మాట్లాడేటోడు ఎప్పుడో వెళ్ళిపోయాడు, ఈయనేమోగా మాట్లాడుతూనే ఉన్నాడు కదా. అలాగా యేసు ప్రభుల వారు కాదు. యేసు అతనిని చూచి, he looked into his eternal life. వాడి అంతరంగంలోని క్రీస్తు ప్రభుల వారు తన ఎక్స్రే కళ్ళతో చూడగలుగుతున్నాడు. అండ్ జీసస్ ఐడెంటిఫైడ్ ఇన్ దిస్ యంగ్స్టర్ అన్ఐడెంటిఫైడ్ పొటెన్షియాలిటీస్. యేసుక్రీస్తు ప్రభుల వారు యవ్వనుడిలో ఇంకా తాను గుర్తించని బలములను చూడగలుగుతూ ఉన్నాడు. చూచి యేసు ప్రభుల వారు సొల్యూషన్ చెప్పారు. నీకోటి పదవుగా ఉంది, వెళ్ళి నీ ధనమునంతటిని అమ్మివేసి నా దగ్గరికి తీసుకొని రా, నా పర్సులో పెట్టు, ఆ డబ్బంతా ఇద్దరం కలిసి పరిచర్య చేద్దాం అనలేదు యేసు ప్రభుల వారు. అన్నరా? అనలేదు. నీ ఆస్తి అంతటినీ అమ్మి పేదవారికి ఇచ్చే, నాలాగా బైరాగిగా నన్ను వెంబడించు. ఇట్ బికేమ్ వెరీ కాస్ట్లీ ఇన్ హిస్ లైఫ్. అమ్మ బాబోయ్, ఇంత ఆస్తి అమ్మితే నాకు మధ్యాహ్నం ఎవరు లంచ్ పెడతారు, ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎవరు ఇస్తారు, రాత్రి డిన్నర్ ఎవరు పెడతారు, నీలాగా నీ వెంట తిరిగితే నాకేమొస్తుంది? యేసును చూచి ముఖము చిన్న ముంచుకొని ఆ యవనస్తుడు వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి వారిలాగా, ఓ ప్రాముఖ్యమైనటువంటి శ్రద్ధతో వచ్చినటువంటి యవనస్తుడు, మీరు గమనించాల్సింది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని బాల్యం నుండి పాటిస్తూ ఉన్నాడు, కానీ ధర్మశాస్త్రము ఆయన హృదయంలో ఉన్న ధనము పైన ఆశని తొలగింపలేకపోయాను. తన సమస్యను గుర్తించడానికి సహాయపడలేకపోయాను. యేసు ప్రభుల వారు సహాయపడ్డారు. ఆ జవాబును పెడచెవిని పెట్టి వెళ్ళిపోయాడు. కమ్ టు 21st century. ఈ కాంటెక్స్ట్ వద్ద మన చదువులు, విద్యా విధానం, కాంపిటీషన్ స్పిరిట్ని పిల్లలకి ఇచ్చేశారు. ఫస్ట్ 3 ర్యాంక్స్ ఉన్నటోళ్ళని అన్ని కాలేజీలు మేము చేర్చుకుంటామని చేర్చుకుంటారు. ఫెయిల్ అయిన వాళ్ళని మేము చేర్చుకుంటాం, మళ్ళీ చదివిస్తాం, వాళ్ళకి జ్ఞానం పుట్టిస్తాం. ఏ కాలేజీ ముందుకు రాదు. దెర్ ఈస్ ఎ కాంపిటేటివ్ స్పిరిట్ దట్ ఈస్ రూలింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. పిల్లల్ని నూరడం, ఆడుకోవడానికి స్థలం లేదు. స్కూళ్ళల్లో, కాలేజీలలో నో ప్లే గ్రౌండ్. నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తే బెటర్ స్టూడెంట్, ఇఫ్ నాట్, తల్లిదండ్రులు కూడా ఎలా చేశారంటే ప్రతి చదువులో ఫస్ట్ ర్యాంక్ రావాలి. నేను ఒక ఇంటికి వెళ్ళా, పాస్టర్ గారింటికి. వాళ్ళ నాన్న మాట్లాడుతూ బాబు పిల్లలు ఇద్దరు పాస్ అయ్యారు బాబు, పర్సంటేజ్ ఒకరికి 85 వచ్చింది, ఒకరికి 89 వచ్చింది. అయినా కూడా నాకు చాలా అసంతృప్తి బాబు, నాకు చాలా కోపం వస్తుంది. నేను అడిగే 10th క్లాస్లో నీ పర్సంటేజ్ ఎంత? 55. ఇంకా నీ కూతురు ఎంత తెచ్చుకుందో చూడు. ఇంకా అసంతృప్తి ఏంటి? ఈ స్పిరిట్ పిల్లలకి ఎందుకు ఇస్తారు? దేర్ ఆర్ యంగ్స్టర్స్ విత్ డిఫరెంట్లీ ఏబుల్డ్. అందరూ చక్కగా చదువుకోవాలని లేదు. వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతి అయిన తలాంతులు ఉన్నాయి. యు ఐడెంటిఫై దోస్ టాలెంట్స్ ఇన్ యువర్ చిల్డ్రన్. బ్రైట్ స్టూడెంట్సే చదువుకునే పిల్లలు, లేని వారంతా స్టూడెంట్సే కాదు అనే భావన, చెడు అభిప్రాయం సమాజంలోకి వచ్చింది. ఎడ్యుకేషన్ బికేమ్ ఏ కమోడిటీ, వ్యాపారంగా మారిపోయింది. విద్యాదానం అన్ని దానముల కన్నా మించినది అని చెబుతున్నటువంటి మన పూర్వీకులు ఇప్పుడు
బిజినెస్ చేశారు చదువుని. ప్రభుత్వం నిర్దేశించింది ఇంటర్మీడియట్ ఫర్ 1 year 3,500. తల్లిదండ్రులు మీరు కట్టేది 1,30,000 ఒక సంవత్సరానికి. ఆ కట్టడానికి ఎన్ని శ్రమలు పడుతున్నామో మనకి తెలుసు. సో ఇట్ బికేమ్ బిజినెస్. పిల్లల్ని కూడా ఆ బిజినెస్లో మనం పార్ట్ చేసేసాము. వాళ్ళ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేయడం, కట్టడానికి బదులుగా చదివితే చాలు, టెక్స్ట్ ఈ అట్ట నుండి కంటత చేస్తే చాలు, ఇంకా అదే వాడి లైఫ్ అనుకుంటున్నాం. వీఆర్ నాట్ మేకింగ్ ఏ క్రిటికల్ ఎవాల్యుయేటర్ స్టూడెంట్స్ని నిశితంగా పరిశీలించగలిగి విమర్శనాత్మకంగా చూడగలిగిన దృక్పథాన్ని పిల్లలలో పెంచడానికి చాలా కొదవ ఏర్పడింది. డెసిషన్ మేకర్స్గా మన పిల్లల్ని మనం తయారు చేయాలి. ప్రతి నిర్ణయాన్ని నువ్వు చేసి వాళ్ళ మీద రుద్దొద్దు ప్లీజ్. లెట్ దెమ్ టేక్ డెసిషన్స్ అబౌట్ దేర్ లైఫ్. యూ జస్ట్ ఓవర్సీ. తర్వాత డెసిషన్ మేకర్స్గా పిల్లల్ని అన్ని చోట్ల ఎదిగేటట్టు చేయాలి. అందుకొరకే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా కాన్స్టిట్యూషన్లో 30% రిజర్వేషన్ గివెన్ టు ద యూత్. అందుకొరకే మనకు ప్రతి పాస్టరేట్ కమిటీలో 3 యవనస్తులు ఉంటారు. ఒక చర్చికి యూత్ రిట్రీట్కి వెళ్ళాను. యవనస్తులతో మాట్లాడుతుంటే ఇట్లా ఫోన్ దగ్గరకు వచ్చి యవనస్తులు అంటున్నాడు, సార్ మా సంఘ పెద్దలందరూ కూడా కూర్చుంటే లేలేరు, లేస్తే కూర్చోలేరు, కానీ పదవులు వాళ్ళకేమో అంటిల్ దేర్ డెత్ ఆడే ఉంటారు. దే నెవర్ ఎంకరేజ్ యంగ్ నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్. సో ప్రియమైనటువంటి సంఘంలో నేను అంటున్నాను, మా యవ్వన బిడ్డలు, దిస్ ఈజ్ యువర్ చర్చ్. ఫ్యూచర్ లీడర్స్ యు ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్. మీరే మా సంఘానికి రాబోతున్న పిల్లర్స్. అట్టి మిమ్మల్ని మేము జాగ్రత్తగా